హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను సంగీతం మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా పాడుతూనే ఉన్నాం రోయ్. సంగీతం ఈ మూవీ చూసొచ్చాక నా ఫస్ట్ ఫీలింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయలేదు అనే ఫీలింగ్లోకి తీసుకెళ్ళింది ఈ మూవీ. 94 ఏజ్లో ఇలాంటి ఒక కాన్సెప్ట్ని మెటీరియలైజ్ చేసి మూవీగా తీయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆర్ట్కున్న డెడికేషన్ ఎవరితో అయినా ఏమైనా చేస్తుందని ప్రూవ్ చేశారు సంగీతం శ్రీనివాసరావు గారు. హ్యాట్స్ ఆఫ్. మూవీ సినాప్సిస్కి వెళ్ళిపోతే, కుబేరపురం అనే విలేజ్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అందరూ మాట్లాడకుండా పాటలాడుకుంటారు అనేదే ఈ మూవీ ప్లాట్. ఇంకా ఎక్కువ చెప్పేస్తే ఈ మూవీ యాక్చువల్ ప్లాట్ని రివీల్ చేసినట్టు అయిపోతుంది. సో ఇక్కడ వరకే ఆపేస్తాను. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడితే, డిఎస్పి హీఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ మూవీ. సంగీతం గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పారు, డిఎస్పి కాకపోతే ఇంకెవరు చేయగలరు అని. ఆ పాయింట్ని 100% ప్రూవ్ చేసుకున్నారు డిఎస్పి గారు. అండ్ నాగశ్విన్ ఈ మూవీని చాలా బాగా టేక్ కేర్ చేశారు అండ్ మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. అండ్ లీడ్ యాక్టర్స్ కూడా డెబ్యూటెంట్స్ అయినా చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా నెగిటివ్స్ అని చెప్పాలని లేదు, కానీ ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ని కొంచెం టేక్ కేర్ చేసుంటే బాగుండనిపించింది. ఓవరాల్గా ఈ మూవీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందనే చెప్పాలి. ఈ మూవీకి నేను ఎటువంటి రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. మీరు వెళ్ళి తప్పకుండా చూడాల్సిన సినిమాని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ఇది. ఒకవేళ మీరు నాకన్నా ఈ మూవీని ముందు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్, దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.